హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్గా టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. అది మీకు ఒకసారి షేర్ చేద్దామని వీడియో పెడుతున్నాను. చూసి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన వంటల్ని ఇలా షేర్ చేస్తాను. ఓకే అండి, ఇక్కడ నేను కేజీన్నర టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు తక్కువనే అవసరం అవుతుంది. ఇక్కడ టమాటాలు పుల్లగా లేవు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నేనైతే పిల్లలకు బాక్స్ అవి పెట్టేసిన తర్వాత ఫ్రీ అయ్యాను కాబట్టి ఈ పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. టమాటాలు నీట్గా కడుక్కున్న తర్వాత పొడి బట్టతో వాటిని మంచిగా తుడుచుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి మనము ఒక గిన్నెలో వేసేసి ఉడికించుకోవాలి. మొత్తము అందులో చూసుకొని కల్లుప్పు అయితే వేసుకోవాలండి. కల్లుప్పు వేస్తే టమాటాలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కదా. చూసారా నీరు ఎట్లా బయటకు వచ్చిందో? ఆల్రెడీ కల్లుప్పు వేసిన తర్వాత ఇంకా బయటకు వస్తుంది. అలాగే నీరు మొత్తం పోయేదాకా టమాటాలను ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత నీరంతా బయటకు వచ్చింది చూసారా? ఇలా నీరు బయటకు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అడుగంటిపోతుంది. అడుగంటితే పచ్చడి బాగుండదు కదా. అందుకనే ఇలా సగం వరకు మూత పెట్టి మనము ఉడికించుకోవాలి. ఎందుకంటే నీరు ఇంకా ఊరదు కాబట్టి మూత పూర్తిగా పెడితే నీరు బాగా ఊరుతుంది. అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనము నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని అయితే వేసి కలుపుకోవాలి. చింతపండు వేసిన తర్వాత కూడా నీరు బాగా ఊరుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా కొంచెం దగ్గర పడింది కదా, ఇంకొంచెము దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అసలు మర్చిపోవద్దు. చూసారా మొత్తము దగ్గర పడింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు చల్లారనివ్వాలండి. ఇది చల్లారంత లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక స్పూను మెంతులు అయితే తీసుకున్నాను. మెంతులు తీసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సారీ అండి, నేను ఆవాలు కూడా వేయించుకున్నాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. 2 స్పూన్ల ఆవాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. 4 టీ స్పూన్ల నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి చిటపటలాడుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు అన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నువ్వులు వేయించుకున్నాను, ఆవాలు వేయించుకున్నాను, మెంతులు వేయించుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను టీ గ్లాస్తో అయితే కారం తీసుకుంటున్నాను. అండ్ ఉప్పు మనము టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని టీ గ్లాస్ కన్నా కొంచెము తక్కువే ఉప్పు తీసుకున్నాను. ఇక్కడ ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నాను. నువ్వులు కారం ఉప్పు ఈ 3 కలిపి పౌడర్ చేసి మెత్తగా మిక్స్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఉడికించిన టమాటా చింతపండు గుజ్జు అయితే చల్లారిపోయింది కదా, దాన్ని కూడా కొంచెం మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పుకుంటే కచ్చపచ్చగా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మనము మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడరు, కారము, నువ్వులు, ఉప్పు అది మొత్తము అన్నీ ఆ టమాటా చింతపండు గుజ్జులోకి కలుపుకొని మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ పోపు పెట్టడానికి నేను కావాల్సిన వస్తువులు చూపిస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు పొట్టు తీసాను కదా, అవి కచ్చపచ్చ దంచి పెట్టాను. ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు ఎలా పెడదామో చూద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడైనాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసాను. ఈ పోపు పెట్టుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత మినపప్పు అయితే వేసుకుంటున్నాను. అది వేగిపోయాక వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచాను కదా, అది వేసాను. ఇప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ మంచిగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇలా వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. చూసారా వెల్లుల్లిపాయ ఎర్రగా అయిపోయింది కదా. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని
ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. తర్వాత 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేశాను. అదంతా మంచిగా కలిపి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జులోకి వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా నూనె ఈ మిశ్రమం అంతా తొక్కుకు పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మంచిగా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి అండ్ దోశలోకి కూడా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది సామిరంగా. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, మరి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.